ఈ జర్మినేట్ ఎప్పుడవుతుందో తెలియదు. సీడ్ వేయడం అనేది మన ధర్మం, అది మనం నిరంతరం చేస్తూ ఉండాలి అని. అప్పటి నుంచి నేను ఎవరు విన్నా వినకపోయినా వెళ్ళి అందరినీ కలిసి నీటిని సంరక్షించాలి, నీటిని కాపాడాలని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత విజయరామ్ గారు నాకు పరిచయం అయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. వారు అర్థం చేసుకొని మనం గెలిస్తే తప్పకుండా చేద్దామని చెప్పారు. సో వారికి ఒక వాలంటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చాను. సో దాని తర్వాత వారు ఎలక్షన్స్లోకి రావడం, తర్వాత వారు గెలవడం, తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వడం నీరు చెట్టుకి, ఆ భూమి తల్లికి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. ఆ ప్రాసెస్లోనే నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు రూమ్ దగ్గర కేబిహెచ్పి కాలనీలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు చాలా డంప్ యార్డ్గా వేసేవారు. దానిపైన 28 డిపార్ట్మెంట్స్కి మేము డాక్యుమెంటేషన్ రాసామన్నమాట. దీంట్లో ఉన్న గుర్రపు డక్కు కానీ ప్లాస్టిక్ కానీ రిమూవ్ చేసి దీన్ని ఆహ్లాదకరంగా ఇది చేయొచ్చని. నేను రీసెంట్గా వచ్చిన తర్వాత 8 years తర్వాత యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అది చూస్తే చాలా నాకు సంతోషం అనిపించింది. నేను